హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అనుష. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ మాక్టైల్. ఈరోజు మనం మష్రూమ్ రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకొని ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. అది ఆనియన్స్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇంతలోపు మనం మష్రూమ్స్ తీసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న మష్రూమ్స్ని మనం ఆనియన్స్లో వేసి ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం కలిసేలా ఆనియన్స్ మష్రూమ్స్ కలిసేలా తిప్పుకోవాలి. అలా మొత్తం కలిసాక కొంచెం మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను నేను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత ఇది రాజ్మా అండి. నేను ఒక 6 అవర్స్ నానబెట్టి 6 to 7 విజిల్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. అదండి అది రాజ్మా, బాయిల్డ్ రాజ్మా. అది వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టొమాటో ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలా వేసాక మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా ఒక 5 to 6 మినిట్స్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో దట్ మనకి స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. అలా టమాటాలు సాఫ్ట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. మొత్తం అలా బాగా మగ్గాలి. తర్వాత అలా టమాటాస్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను నేను. స్పైసీనెస్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. తర్వాత అలా మొత్తం మగ్గిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మీకు రాజ్మా బాయిల్ చేశాక మిగిలిన వాటర్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్ సరిపోయా లేదో చెక్ చేసుకొని కొంచెం వేసుకోవాలి. సరిపోయాయి. దాని తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు వేసాను. అది బాగా గిలకొట్టి అలా వేయడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇది మెయిన్గా బిర్యానీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి, మష్రూమ్ రాజ్మా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే like, share and subscribe to my channel. Thank you.